ఏదో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. మన వాళ్ళకి మన ఆచారాలు సంప్రదాయాలు మన ముందు తరాల వాళ్లకు మనకు చెప్పిన మంచి కథల్ని విడమర్చి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నా. సరే, నీ రీసెర్చ్ ఎలా సాగుతుంది? రీసెర్చ్ సార్, నేను ఇప్పుడు వచ్చి గూడంజరా, లంబోభుజాంగ్ అటువైపే రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. హ్యావ్ యూ అనలైజ్ ద ప్లేసెస్? స్టిల్ గోయింగ్ సార్. నువ్వు కనుక ఫ్రీగా ఉంటే ఇప్పుడు కూడా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి చూడొచ్చు. తప్పకుండా రావాలి. ఇది నీ ఆఫీసే అనుకో. ఓకే, ఓకే సార్, ఓకే ఎప్పుడు సార్. కావాలనుకుంటే థాంక్యూ అప్పుడు సార్. రావచ్చు. ఎందుకు చూడాలి? అదే బ్రేకప్ అని చెప్పేసావు కదా. ఇటు చూడు, ఈ క్యామ్రీ, ఇల్లు, డబ్బులు ఇదంతా నా వల్ల కాదు. నువ్వు నీ నాన్నగారు చెప్పినట్టే మీ స్టేటస్కి తక్కిన ఒక మంచి అబ్బాయిని చూసి చేసుకో, సరేనా? నేను పాటుకు మాట్లాడుతున్నాను, నువ్వు దితాకనికే వచ్చావా? చెయ్యి వదులు. ఇవేవి నాకొద్దు, అన్నీ నాన్న చూసుకుంటారు. నాకు నువ్వుంటే చాలు. అర్థం కాలే. నువ్వుంటే చాలు, నువ్వు మాత్రమే.
త్వరగా బండి తీరా మామ, బాస్ చూసేస్తారా? అయితే పనికి వెళ్తున్నాను చెప్పి వెకేషన్ రెడీ అయిపోయి అనుకుంటా. అంతా రెడీగా వచ్చాం కదా, కాస్ట్యూమ్ చేంజ్. అన్నిటికీ రెడీగానే ఉన్నాడు రా వీడు. నేను మాత్రం ఇక్కడ ఏమీ లేకుండా. రే గణేష్, నీ ఫోన్ రా రింగ్ అవుతుంది. రే జయ, నీ ఫోనేరా? ఏంటి నాదా? అవును, అలాం. ఏంట్రా సాయంకాలం 6 గంటలకు అలారం పెట్టుకున్నావు? అదేం కాదురా మామ, 6 గంటలకే కదా పని అవుతుంది. సో అందుకే 6 గంటలకి అప్పటి నుంచి అలారం పెట్టుకుంటాను రా. దాంట్లో ఒక సంతోషం. ఇప్పుడు స్కూల్ టైంలో అవుతున్నప్పుడు బెల్ కొడుతుంది కదా, అప్పుడు ఒక సంతోషం వస్తుంది కదా. 6 గంటలకు అలారం అంటే స్కూల్ గుర్తొస్తున్నట్టు అనిపించలేదే. 6 గంటలకు అలారం పెట్టి ఎవరికో కాల్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నావు. ఓకే బాయ్. ఏంది మామా అప్డేటా? అప్డేట్ చేయకుండా తప్పదురా, లేకపోతే దానికి ఒక గొడవ అవుతుందిరా. వాడిని వదిలితే గ్రోసరీస్ కూడా అప్డేట్ చేస్తారా? నువ్వు మాత్రమే అప్డేట్ చేస్తావరా? ఇప్పుడు నేను ఎలా చేస్తాను చూడరా. అయ్యో, మనకు అసలు ఏ పెట్టలేదు కదా, మనం ఎవరికి అప్డేట్ చేసేది? సర్లే సర్లే, వెళ్దాం వెళ్దాం. రే, పొద్దున్నే ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు? పక్కకి వెళ్ళే సమయంలో అయ్యో. రారా, ఒక మిస్టరీ ప్లేస్కి తీసుకువెళ్తాను. అయితే కెమెరాకి పని వచ్చింది. అయ్యో, వీడు మనని అడవులు కొండలు అని తిప్పుతున్నాడు రా. నో ఎంట్రీ అంతా వేస్తుంది. రే కుమారు, చూసి నడువురా, బ్రిడ్జ్ పాతది, విరిగిపోద్ది. చెప్పేశాడు ఇంజనీర్. రే చూసుకొని రండిరా, ఇది చాలా పాత ప్లేసు. ఆ కాలంలోనే ఇలా కట్టారా? పర్లేదే. గాయస్, ఇదేరా 1800 సంవత్సరాలు కట్టిన బ్రిటిష్ కాలనీ. ఏంటి, కాలనీయా? అయితే మరి ఒక పెద్ద బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందేమో. రే రారా, సెల్ఫీ తీసుకుందాం. నువ్వు వదలవు కదరా. రేయ్ అలా చూడండి. కుమార్ అటు చూడు. రేయ్ అక్కడ చూడండి రా. ఏంట్రా ఇది? ఈ చోట్లో ఇంత పెద్ద ఇల్లా? పట్ట పగలే చూస్తే ఎంత భయంకరంగా ఉంది. వావ్, నైస్ సినారియో. ఇదేరా మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను. అయ్యో, కాంజూరింగ్ ఇంటి తలుపు తెరవబోతున్నాడే. రేయ్ ఏం చేస్తున్నారా? వచ్చి హెల్ప్ చేయ. వస్తున్నాను రా. ఎన్నేళ్ల పాత తలుపురా ఇది. చివరిగా నేను తెరిసేలా చేసేసాడు.
నీకు మాత్రం ఎలా రా ఇలాంటి చోట్లన్నీ తెలుస్తున్నాయి అసలుకి?